హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్న చికెన్ కర్రీ సింపుల్గా మసాలాలు ఏమి లేకుండా తయారు చేసేది. చూడండి, మీరు ట్రై చేయండి. ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తగినంత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకున్న ఉల్లిపాయలు కట్ చేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి. తర్వాత బాగా ఫ్రై అయ్యాక టమాటో కూడా వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రై చేయాలి. బాగా టమాటో పచ్చివాసన పోయిన ఫ్రై చేయాలి. అందులో తగినంత ఉప్పు కారం వేసి ఫ్రై చేయాలి. కారం కూడా వేసి తగినంత వేసి ఫ్రై చేసిన తర్వాత టమాటో బాగా ముగ్గిన తర్వాత అందులో నేను ముందుగా చికెన్ నానబెట్టి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చికెన్ కూడా నానబెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం అంతా వేసి బాగా అయిపోయిన తర్వాత ముందుగా చికెన్ కూడా ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. అందులో వేసి బాగా కలపాలి. అందులో వాటర్ ఇంకిపోయిన వరకు బాగా మసాలాలన్నీ దానికి దగ్గర పడినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అందులో నేను జీలకర్ర పౌడర్ వేయలేదు, ధనియా పౌడర్ వేయలేదు, గరం మసాలా వేయలేదు, ఏమీ వేయలేదు. ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను. బాగా వాటర్ అంతా ఇంకిపోయాక అది కలుపుతూ ఉండాలి. ఆ కలపడం వల్లే చికెన్కి బాగా టేస్ట్ వస్తుంది. పొయ్యి మీద సిమ్లో పెట్టి కొంచెం కలపాలి. అడుగంటకనివ్వకుండా నూనె పైకి తేలిన వరకు బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చికెన్. అలా కలపాలి. మనకు చాలా టేస్ట్గా ఉంటుందని ట్రై చేయండి. ఇలా కలిపి నూనె తేలిన తర్వాత చూడండి ఎలాగొచ్చిందో, నూనె వచ్చిందో బయటికి. అలా అంతవరకు బాగా కలపాలి. ఇలాగ మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా తర్వాత నీళ్ళు పోయాలి. నీళ్ళు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత పట్టిన తర్వాత 10 నిమిషాలు ఉడకబెట్టాలి. మీ ఇష్టం, 15 నిమిషాలు 20 నిమిషాలు ఇదిగోండి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, కారం ఏటి లేకుండా చాలా బాగుంది.